హనుమంతరావు గారు ఒక్కసారి హరీష్ రావు ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళారు. హరీష్ రావు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళారు. ఆ రేవంత్ రెడ్డి ఒట్లు పెడితే మేమేమో మొక్కులు తీరుస్తున్నాం అంటున్నారు. హరీష్ రావు కామెంట్స్కి ఏం చెప్తారు? హరీష్ రావు గురించి మాట్లాడితే నరం లేని నాలుకే. అతను ఏదైనా మాట్లాడతాడు. ఒకప్పుడైనా ఈ పరిస్థితి ఏంది, ఇవాళ అతని పరిస్థితి ఏంది? లక్షల కోట్లకు ఎదుగుండు, లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము ఏదైనా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. 5 సంవత్సరాల్లో ప్రజలు ఊహించని విధంగా పనిచేస్తాం. ఇవాళ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. వాళ్ళకు ఓపిక లేదు. ఇప్పుడు పవర్ లేని బతకలేకపోతా ఉన్నారు. వాళ్ళు పవర్ హంగర్స్. మేము పవర్ హంగర్స్ కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పవర్ లేకుంటుంది. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ప్రజలందరూ అప్రిషియేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము అడగకుంటూనే గారు పనిచేయబోతా ఉన్నారు. హరీష్ రావు గురించి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేదానికి మాకు చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా రుణమాఫీ కావద్దనే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు చెప్పిన లైఫ్ టైంలో కూడా ఈ 2 లక్షల రుణమాఫీ వీళ్ళతోని వీలు కాదు అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మంచి సజెషన్స్ ఇచ్చి రుణమాఫీ చేయించాలని కాదు, రైతులకు న్యాయం చేయాలని కాదు, డిస్టర్బ్ చేసి వేరే విధంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు అవసరం లేదు డిబేట్ అయ్యేది. మేము ఏదైతే మాట ఇచ్చినామో మాటకు 100% కట్టుబడి ఉంటాం. ఇది కొత్త సంసారం. ఆల్రెడీ చదువుకుంటున్నాం. బ్రహ్మాండంగా ముందుకు పోతాం. 5 సంవత్సరాల్లో నెక్స్ట్ మ్యాండేట్ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్కి ఎన్నున్నారని చెప్పి కూడా సందర్భంగా హనుమంతరావు గారు సిద్దిపేటలో హరీష్ రావుకు సంబంధించినటువంటి ఆ క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? గుండాయిజం వాడు చేసిండు. వాడు ఒక డీసీపీని పట్టుకొని లంజా కొడుక అన్నాడు. వాడు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హరీష్ రావు గారు వాడు కిరాయిలను పెట్టుకొని పేమెంట్ చేస్తాడు. ఒక 500 మందికి పేమెంట్ చేసి వాళ్ళతోనే మాట్లాడిస్తలే. వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. హరీష్ రావు డబ్బులు తిని వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ పనికిరాని మాటలు కాదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతా ఉన్నాం. మేము మీటింగ్ పెట్టుకున్న రోజే మీటింగ్ పెట్టుకున్నాం. ఆ పర్మిషన్ అడిగాలంటే క్లియర్ కట్ అర్థమవుతుంది. అతని ఉద్దేశం డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేయాలి. మా ప్రభుత్వం కాబట్టి మేము చాలా శాంతియుతంగా పోతున్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు హరీష్ రావు, నేను బొంద పెడతామని చెప్పి సందర్భం తెలియదు. ఇప్పుడు కేటీఆర్ గురించి ఇప్పుడు ఓన్లీ హరీష్ రావు మీద పోతుంది. కేటీఆర్ మాట్లాడినప్పుడు దాని మీద చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.